హాయ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ కొత్త ఐటమ్స్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏ ఐటెం చేయబోతున్నాను అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు కదండి, దోసపిండి. చూసారు కదా, దోసపిండి. దోసపిండితో ఎప్పుడు మనం దోశలు వేసుకుంటాం, తింటాం. కానీ ఈసారి కొంచెం వెరైటీగా కొత్త ఐటెం చేసుకుందాం. అదేంటో మీకు చేసి చూపించేస్తాం. దోసపిండి ఒక 2-3 టైమ్స్, ఒక 2 రోజులు దోశలు వేసేసుకుంటాం. 3వ రోజుకో 4వ రోజుకో పిండి పులిసిపోతుంది. ఆ పులిసిపోయిన పిండిని మనం అట్టు కొంత వేసుకుని తినలేం. కొంతమంది పుల్లగా ఉన్నా తినగలుగుతారు, కొంతమంది అయితే పుల్లగా ఉంటే అస్సలు తినలేరు అనమాట. ఇప్పుడు ఈ దోసపిండితో మనం ఏం చేద్దామంటే, దోసపిండిలో కొంచెం సాల్ట్ వేసుకుని పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ దోసపిండిలో వేసుకోవడానికి ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, జీలకర్ర మీకు కావాలితే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నేనైతే జీలకర్ర కూడా వేస్తాను. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర మీకు టేస్ట్ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూసారు కదా, జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గుంత కళాయి అండి ఇది మీషోలో మీకు దొరుకుతుంది. మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేనైతే ఇది మీషోలో ఆర్డర్ పెట్టానండి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత చూసారు కదా, కొంచెం ఇది వీట్ అవ్వాలండి, వేడిగా అవ్వాలన్నమాట. ఒక 10 నిమిషం ఉంచేద్దాం అలా. ఈ గుంత పొంగడాలు వేసుకోవచ్చండి. మనం బజ్జీలు వేసుకుంటాం కదా, మైసూర్ బజ్జీ, బోండా అంటారు, కొంతమంది మైసూర్ బజ్జీ అంటారు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ వెళ్ళిపోతుంది మన పొట్టలోకి. ఇప్పుడు డాక్టర్స్ అందరూ చెప్తున్నారు ఆయిల్ ఎక్కువ తినకూడదు అనేసి. అందుకోసం ఇది యూజ్ చేసుకోవచ్చండి. తక్కువ ఆయిల్ పడుతుంది. ఒక స్పూన్ ఆయిల్తో మొత్తం అంతా మనం చేసుకుని తినొచ్చు అనమాట, రెసిపీని చేసుకొని. ఇంకా వీట్ అవ్వలేదండి, ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. చూసారు కదండి, మనం దోసపిండితో దోశలే కాదండి, ఇలాగ మనం కొత్త వెరైటీస్ కూడా వేసుకుని తినొచ్చు అనమాట. నేను సండే అయితే మా పిల్లలకి కంపల్సరీ వేసి పెడతానండి. కొంచెం ఆయిల్ పోసుకోండి. ప్రతి దాంట్లోనూ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గుంతల్లో ఆయిల్ పోస్తాం కదండి, ఆయిల్ పోసాక స్పూన్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. మొత్తం అంటే మన పిండి వేసినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా ఆయిల్ వేసి మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం మనం ఇందులో పోసిన ఆయిల్ కొంచెం వీట్ అవ్వాలండి. వీట్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా వేసుకోవాలి. నాకు వేసేటప్పుడు అయితే కొంచెం పక్కన పడిపోయింది, స్లోగా వేసుకోండి. మొత్తం ఫుల్గా వేయకూడదండి, కొంచెం గ్యాప్ వదిలేయాలి. మరి పై వరకు వేయకుండా కొంచెం ఖాళీ వదిలేసి వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా. ఇప్పుడు పైన మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకో. ఎక్కువ వేయక్కర్లేదు, అసలు వేసుకున్నా పర్వాలేదండి, వేసుకోకపోయినా పర్వాలేదు.
మన ఇష్టం. గ్యాస్ ఎప్పుడు కూడా హైలో పెట్టకూడదండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒక్క 5 మినిట్స్ అండి, ఎక్కువ టైం అవసరం లేదు. ఇలా మూత పెట్టుకుంటే పైన వచ్చిన వాయిర్కి కింద వీటికి తొందరగా కుక్ అయిపోతాయండి. ఇవి వీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని కొంచెం వెనక్కి తిరగేయాలండి. కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను వీడియో. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా కుక్ అయినాయో. చూసారు కదా, చుట్టూ ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇలా బ్రౌన్ కలర్లో కనిపించినప్పుడు ఇలా తిరిగేసుకోవాలన్నమాట. ఇలా ప్రతిదీ మొత్తం అన్నీ ఇలాగ చూసారు కదా, మొత్తం అన్నీ ఇలా తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు కుక్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ కుక్ అవ్వనిద్దాం. మూత తీసానండి, కుక్ అవుతున్నాయి. చూసారు కదా మంచి కలర్లో ఎంత మంచి కనిపిస్తున్నాయో. ఎప్పుడు రొటీన్గా దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా దోశ పిండితో మంచిగా స్పైసీగా చేసుకొని తినవచ్చు. పిల్లలకైతే మంచిగా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇప్పుడు మన రోజు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా చేసి పెడతా ఉంటాం పిల్లలకి. అప్పుడప్పుడు దోశ పిండితో మనం ఒక 2 డేస్ దోశలు వేసేసుకున్న తర్వాత 3-4 డేస్లో పిండి పులుస్తుందండి. కొంతమంది చేతిని అయితే పులదు, కొంతమంది చేతి తొందరగా పులిసిపోతుంది. అలాంటప్పుడు దోశ మనం పుల్లగా తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అనమాట. పుల్లగా దోశ తినలేని వాళ్ళు ఇలా చేసుకుని తింటే ఇందులో పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చాలా చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైం కుదిరితే మార్నింగ్ టైం చేసుకోవచ్చండి. లేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం చేసుకుని రెడీగా పెట్టి హాట్ బాక్స్లో పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా కుక్ అయినాయో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలా అంటే పైన బ్రౌన్ కలర్ వస్తుంది, లోపల మాత్రం బ్రౌన్ కలర్లో రాదు, కానీ కుక్ అయిపోతుంది. కొంచెం వైట్గా ఉంటుంది లైట్గా. లేదు ఇంకా మనకు కొంచెం కావాలి అనుకుంటే కొంచెం ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి మా ఛానల్ని. చూసారా, దోసపిండితో మంచిగా స్పైసీగా చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయినాయండి. ఇవన్నీ ఒకటొకటి ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ ప్లేట్లో సర్వ్. చూసారు కదండి, దోసపిండితో వేడి వేడి గుంత పొంగడాలు. కొంతమంది గుంత పొంగడాలు అంటారు, బజ్జీ అనొచ్చు, మనం ఎలా అయినా పిలుచుకోవచ్చు దీన్ని. చూసారా, నేనైతే ఈవినింగ్ టైం ఇలా ఆనియన్స్తోనే నేను తింటాను. మీకు కావాలితే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో కూడా మీరు తినవచ్చు. మీకు ఒకరోజు పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఎలా చేయాలో మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఎలా ఉన్నాయి మా గుంత పొంగడాలు? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి మా ఛానల్ని. బాయ్ బాయ్. చూసారా, మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇలా స్మూత్గా ఉంటాయి, గట్టిగా అయితే మీకు ఉండవు. ఆయిల్ కూడా పీల్చదు, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు చట్నీ లేనప్పుడు ఇలా ఆనియన్స్తో కూడా సర్వ్ చేసుకుని తినవచ్చు. నేనైతే ఇలానే తింటున్నాను. మీరు కూడా ఎలా ఉన్నాయి గుంత పొంగడాలు? మా ఛానల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.